హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ అనమాట 5 సో అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దేశవ్యాప్తంగా. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. సాధారణంగా మనకు నెల మారిందంటే, కొత్త నెల వచ్చిందంటే కొత్త రూల్స్ అనేది అందుబాటులోకి వస్తుంటాయి, దేశవ్యాప్తంగా మారిపోతుంటాయి. ఇందుకు సంబంధించి పలు కీలక నిబంధనల మార్పులు చోటు చేసుకొని ఉన్నాయన్నమాట. సో ఇందులో ఆర్థిక లావాదేవీల నుంచి రైల్వే ప్రయాణాలు, రేషన్, గ్యాస్ సిలిండరు, అదేవిధంగా 1వ తారీఖు నుంచి ఇవన్నీ అమల్లోకి రానున్నాయి. అయితే వాటిలో పలు ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఈ నెల 31 వరకు అయితే అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి అది కూడా చూద్దామండి. సో మొట్టమొదటి అప్డేటు, ఐటీఆర్ సంబంధించి ఫైల్ ఆలస్యం అయితే ఇక బాధుడే అంటూ 2025-26 సంబంధించి ఎవరికి వర్తిస్తుంది ఏంటంటే, ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు సమర్పించడానికి జూలై 31 వరకు ఈ నెల ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోపు తమ ఐటీఆర్ను ఫైల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ జూలై 31 కనుక దాటితే ఆగస్టు 1 నుంచి లేట్ ఫీజుతో తప్పకుండా చెల్లించాల్సి అయితే ఉంటుంది. వార్షిక ఆదాయం అనేది 5 లక్షల లోపు ఉన్న వారికి దాదాపుగా ₹1000, ఇక 5 లక్షల పైగా ఆదాయం ఉన్న వారికి గరిష్టంగా ₹5,000 లేట్ ఫీజు అనేది మనం చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇక రైల్వే టికెట్లకు సంబంధించి కూడా కొత్త మార్పులు వస్తుంటాయి కదా. అయితే రైల్వే టికెట్లు, తాత్కాలిక టికెట్ టోకెన్ వేలలో మార్పులు అనమాట. అసలు తాత్కాలిక టికెట్ టోకెన్లు అంటే ఏంటిదనేది చూసుకున్నట్లయితే, అదేవిధంగా రైల్వే స్టేషన్ కౌంటర్లో తాత్కాలిక టికెట్ల కోసం వేచి చూసే ప్రయాణికులకు భారత రైల్వే కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో ఇందులో ముఖ్యంగా ఆగస్టు 1 నుంచి తాత్కాలిక టికెట్ పంపిణీ కోసం ఇచ్చే టోకెన్ల వేలలో సమయం ఉంది కదా, వాటిని ఏసీ తరగతి తాత్కాలిక టికెట్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా నాన్ ఏసీ తాత్కాలిక టికెట్లు అప్పటిదప్పుడు బుక్ చేయకుండా టికెట్ల కోసం ఎదురు చూస్తుంటాం. అయితే 9 గంటల నుంచి 9:30 వరకు నాన్ ఏసీ టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కౌంటర్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకోవడం జరిగిందనమాట, కొత్త రూల్స్. అదేవిధంగా నార్త్లో మాత్రం టీసీ ఉంటారు కదా, టీసీకి సంబంధించి ఏదైతే వారి బాడీకే ఒక కెమెరా అయితే ఉండబోతుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఎవరు టికెట్ తీసుకొని మళ్ళీ ఫైన్లు వసూలు చేయడమా, లేకపోతే అవతల వాళ్ళు టికెట్ లేకుండా ఇలా కన్ఫ్యూజ్లో అయితే ఉండకుండా పక్కా ఆధారం అయితే ఉండబోతుంది. ఇది దేశవ్యాప్తంగా త్వరలోనే అమలు చేయబోతున్నారు. కొత్తగా ఐఆర్సిటీ వెబ్సైట్ కూడా అప్డేట్ అయితే చేశారు కదా, మరింత సురక్షితంగా CKYC 2.0 అన్నమాట. సో ఇది అంటే ఏంటని చూసుకుందాం. చాలామంది అయితే అడుగుతున్నారు. ఆగస్టు 2 నుండి బ్యాంకులు, బీమా సంస్థలు, ఇప్పుడు ఎటువంటి బ్యాంక్ అయినా SBI కావచ్చు, HDFC కావచ్చు, అన్ని రకాల బ్యాంకులకు సంబంధించి, బీమా సంస్థలు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి అసెస్మెంట్ కంపెనీలు సంయుక్త సెంట్రల్ KYC 2.0 వ్యవస్థ చేయబోతున్నది. ఇది అత్యధికంగా పూర్తిగా ఆధార్తో లింక్ చేయబడుతుంది అనమాట. ఇక ఇంతకుముందే గతంలో కొంతమందికి ఉంది, కొత్తగా కూడా దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇకపై మీ స్పష్టమైన సమ్మతి ఉంటేనే ఆర్థిక సంస్థలు కేంద్ర రిజిస్ట్రేషన్ నుండి మీ కస్టమర్ డేటాను పొందగలవు కాబట్టి సో ఇది చేసుకుంటారనమాట చాలామంది. ఇక క్రెడిట్ కార్డు ఉన్న వారికి కూడా చాలామంది అన్ని రకాల క్రెడిట్ కార్డులు ఉంటాయి. దీంట్లో వచ్చేసి క్రెడిట్ కార్డు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. బ్యాంకులు తాజా నివేదికల ప్రకారం ఆగస్టు 1 నుంచి పలు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు నిబంధనలలో కొన్నింటిని అయితే చేంజ్ చేశారు. ఇక మనం రివార్డ్ పాయింట్స్ షాపింగ్ చేసినప్పుడు కావచ్చు, ఏదైనా కొనుగోలు చేసినప్పుడు కావచ్చు, రివార్డ్ పాయింట్స్, అదేవిధంగా లేట్ పేమెంట్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజుల్లో భారీగా చేంజెస్ చేసే అవకాశం అయితే ఉంది. క్రెడిట్ కార్డులు విరివిగా వాడేవారు నిబంధనల పరిశీలన చాలా ఇంపార్టెంట్. కాలంతో పాటు మారుతున్న నిబంధనలు మీరు ఆర్థిక ప్రణాళిక తలకిందులు చేయకుండా ఉండాలంటే ముందే అప్రమత్తం కావడం ఉత్తమం. తాత్కాలిక ప్రయాణాలైనా, క్రెడిట్ కార్డు ఖర్చులైనా 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేయడం చాలా అవసరం అని చెప్తున్నారు. భారాలు సులభంగా అంటే ఫస్ట్ 1 తారీఖు నుంచి చేంజెస్ అయితే అవుతాయి. అయితే తెలంగాణలో ఎవరైనా కూడా, సో ముఖ్యంగా మనకు ఇప్పుడు రాష్ట్రంలో KYC అనేది పూర్తి చేసుకోకపోతే జూలై 31 తారీఖు వరకు అయితే ఉంది కాబట్టి అవకాశం. సో ఇక రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు కూడా రేషన్ సంబంధించి షాప్కి వెళ్ళి పాస్ యంత్రం అయితే ఉంటుంది. సో అందులో వచ్చేసి బయోమెట్రిక్ వేలిముద్రల ద్వారా చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఆధార్ కార్డు సంబంధించి గతంలో KYC చేసుకున్నారో మళ్ళీ అవసరం లేదు. కొత్తగా ఎవరైతే, మన ఛానల్లో వీడియో కూడా ఉంది, క్లియర్గా అందులో చెప్పానన్నమాట, ఎవరు మనకు KYC చేసుకోవచ్చు, మొబైల్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా. సో ఇక PMUY అంటే గ్యాస్ సిలిండర్ సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే పథకం ఉందో ఉచిత గ్యాస్ అని కూడా పిలుస్తాం, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన PMUY కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ అయితే లబ్ధి పొందే తప్పనిసరిగా KYC పూర్తి చేయాలని చెప్పేసి
ఇక ఇదైతే గ్యాస్ ఏజెన్సీలు అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో గ్యాస్ సబ్సిడీ. సో ఇది కంప్లీట్ చేస్తేనే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి సబ్సిడీ పైసలు అయితే రావడం జరుగుతుందనమాట. లేదంటే రాదు. తమ ఆధార్ కార్డు, గ్యాస్ పాస్ పుస్తకం సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి బయోమెట్రిక్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వెంట గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ఇచ్చారు. ప్రతి నెల 1వ తేదీన వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ రేట్లు మారుతూ ఉంటాయి. ఆగస్టు తేదీన కొత్త ధరలు పట్టిక అనేది రావడం జరుగుతుందన్నమాట. సో మొత్తం మీద కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి, 10 మందికి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం నుంచి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్.